వెల్కమ్ టు న్యూస్ టైమ్. నా పేరు గౌతమ్ కుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 26 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు. కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జాబ్ మేళా. మహిళలకు హైదరాబాద్లో భద్రత ఎక్కువ అన్న హీరోయిన్ సాయి పల్లవి. తమిళనాడులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈవో గీత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 3న ఎదుర్కోళ్లు, 4న కళ్యాణం, 5న రథోత్సవం ఉంటుందని ఆమె తెలిపారు. మార్చి 7వ తేదీన అష్టోత్తర శతఘట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో గీత పేర్కొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తారీఖున స్వస్తి వాచనంతో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం మార్చి 3వ తారీఖున, అదేవిధంగా స్వామివారి తిరుకళ్యాణం మార్చి 4న, రథోత్సవం మార్చి 5వ తారీఖున, మిగతా కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పటికే పారాయణదారులను, అలంకరణ స్వామి, యాజ్ఞికులను, అధ్యయన అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన అర్చకుల వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అంతేకాకుండా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అవసరమైన పూజా సామాగ్రి ఇత్యాదివన్నీ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఆలయం అంతా కూడా విద్యుత్ దీపాల అలంకరణతోనూ, పుష్పాల అలంకరణతోనూ వైభవంగా నిర్వహించడానికి ఇంజనీరింగ్ విభాగం వారు కృషి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం ఉండే విధంగాను, స్వామివారి దర్శనానికి క్యూ లైన్ నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తున్నారు. అందరూ కూడా స్వామివారి కళ్యాణంలో, ఇతర వార్షిక బ్రహ్మోత్సవంలోని అన్ని ఉత్సవాల్లో కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు వీలుగా సిబ్బంది అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లోని అన్ని ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాన్ని పొందాలని కోరుతున్నాను. అటు మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని హీరోయిన్ సాయి పల్లవి తెలిపారు. మహిళలకు హైదరాబాద్లో ఉన్న భద్రత మరెక్కడా లేదని స్పష్టం చేశారు ఆవిడ. పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతంగా ఉంటారని తెలిపారు. పోలీసులకు సహకారం అందించడం మన బాధ్యత అని సాయి పల్లవి తెలిపారు. Institutions that they are in for discipline, because once you teach your children how to be, you teach them humility, you teach them how to be humane, I think that will make the world a better place. You have to be better examples, I think. We can't, because the people whom we talk about are not some random people somewhere on some corner of the earth. They are amongst us, and we ourselves at some point of time have been bad to another soul, but then we've moved on from that. It's because of what we've been taught from our childhood, or what we've observed since our childhood. How you treat your wife, and your kid sees how you treat your wife, and that's how the kid is going to grow up thinking, okay, that's how we treat a woman. How the kid is exposed to an environment where how they look at objectifying a woman, and that's how they end up thinking this is normal. So it's important, I think, instead of looking for ways to solve this problem, it has to start from within. Most of us are women over here, and I'm sure all of us will be great parents. But it's important for us to just not say copulate and just have children. It's our responsibility. Instead of hoping for having a kid who is going to become the next big thing, going to be the best in their industry or field or whatever, it's important for us to make sure that they are not a pain or some kind of a disturbance to themselves and the society. That is our responsibility. Adi mana badhyata. It's not like it's something which we have to do. It is our duty, because you've brought in a being into this world. Make sure that it does not cause any harm and leave it at that. It's okay. Whatever happens next is up to God and its own talent. So thank you so much for this opportunity. I hope I could just connect with you all in a level that I could from my own experience. And thank you so much for whatever you've all done to make us feel safe. Thank you so much again. Thank you. అల్వాల్ మచ్చబొల్లారంలో పలు అభివృద్ధి పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, సురేందర్ రెడ్డి, శ్రవణ్, లక్ష్మీకాంత్, కొండల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సహకార సంఘం చైర్మన్ తోట గోపాల్ రెడ్డిని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్, సురేందర్ రెడ్డి, శ్రవణ్, లక్ష్మీకాంత్, కుండల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఈరోజు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను కంటోన్మెంట్ బోర్డు సీఈఓ, డిప్యూటీ సీఈఓ ప్రారంభించారు. ఇందులో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేందర్, కంటోన్మెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న వీరభద్రస్వామి జాతర ఏర్పాట్లను కలెక్టర్ విపి గౌతమ్ పరిశీలించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్వెన్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ పట్టణాభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరియు ఖానాపూర్ శాసనసభ్యురాలు రేఖా శ్యామ్ నాయక్ మరియు జిల్లా కలెక్టర్ తదితరులు హాజరయ్యారు. దయచేసి సర్పంచులు బిఎం సెక్రటరీలను ఖచ్చితంగా ఏ పని దీనితో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాత్రమే చేయండి. ఎక్స్ట్రా చేస్తే పేరు చేస్తే మాకు ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పని మాత్రం చేసి చూపెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా మేము కూడా 2 జూన్కు తెలంగాణ దినోత్సవం కానీ 15 ఆగస్టు రోజు కానీ 26 రోజు కానీ మీరు కూడా బాగా పనిచేసే వాళ్ళకు సన్మానం కూడా చేసే కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేస్తాం. బాగా పనిచేసే వాళ్ళకు అది గుర్తిస్తాం. మండలకు 1, 2 గ్రామ పంచాయతీ గుర్తించి వాళ్ళకి సన్మానించుకుంటే 18 మండలాలు. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సర్పంచులకు మనం సన్మానం చేసుకుంటే వాళ్ళకి కూడా గౌరవం పెరుగుతుంది. తమిళనాడులో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి కేరళకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కోయంబత్తూరు సమీపంలో భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా తన వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడు. మితిమీరిన వేగంతో నడుపుతూ మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా నుండి మాదాపూర్ వెళ్తున్న క్రమంలో హఫీజ్పేట ఫ్లైఓవర్ సమీపంలోని ఎస్ఎస్ గ్రాండ్ కేవ్ హోటల్ వద్ద స్నేహితుల గురించి వేచి ఉన్న బీహెచ్ఎల్ ఎంఐజీకి చెందిన అఫ్సర్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అఫ్సర్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12:40 వర్ణ కారులో వీరంగూడ నుంచి ఇక్కడ ఆల్విన్ చౌరస్తా నుండి కొండాపూర్ వైపు వెళ్తున్న డ్రైవర్ సంతోష్ అనే వ్యక్తి వర్ణ కారును అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ఎస్ఎస్ గ్రాండ్ హోటల్ ముందు రోడ్డు పక్కన పార్క్ చేసుకొని సిగరెట్ తాగుతున్న అఫ్సర్ అనే వ్యక్తికి డాష్ ఇవ్వగా అక్కడ అతనికి దెబ్బ తగిలి గాయాలైన అతను హాస్పిటల్కు తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో మరణించాడు. ఈ ఘటనలో ఈ వ్యక్తి బాగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ నడపడం వల్లనే ఇది సంఘటన జరిగింది, అతివేగం వల్లనే. కాబట్టి అతనిపై తగు చర్య తీసుకుంటారు. మద్యం 63% వచ్చింది. అంటే తక్కువైనప్పటికీ అయినా కానీ ఆయన చాలా స్పీడ్గా నడిపోయినా అక్కడ ఆ ప్రదేశం చెప్పలేదు, మరి క్యాలిక్యులేట్ చేయలేదు. ఆ వెహికల్ డ్యామేజ్ చూస్తుంటే చాలా ఎక్కువ స్పీడే కనిపిస్తుంది. ఈ ఒక్క బైకే కాకుండా పక్కన 3-4 బైక్స్ కూడా తగిలినట్టు తెలుస్తుంది. అల్వాల్లోని కేసీదాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్యాత్మిక విభాగం ఆధ్వర్యంలో సంధ్యావందన అభ్యాసన శిక్షణా సమితి ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ సుఖశాంతులతో అన్ని వర్గాల వారు సమన్వయంతో ఆనందంతో గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మన కేసీదాస్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి
శ్రీ కల్వకులం రామచంద్రమూర్తి గారు సంధ్యావందన అభ్యసన శిక్షణ స్థితే కాకుండా ధర్మవ్యాప్తి కోసం వారు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. దానిలో భాగంగా వేసవికాలంలో వాళ్ళు దాహార్తులకి నీళ్లు ఇవ్వటము, అలాగే శివరాత్రి మహోత్సవాలు చేసి సంఘటితం చేయటము ధర్మవ్యాప్తిలో భాగమే ఇవన్నీ కూడా. ఈ విధమైనటువంటిది రేపు శివరాత్రికి కూడా మేమందరం కలిసి ఒక దగ్గర సంఘటితం చేసుకుని ధర్మవ్యాప్తిలో భాగంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇది కాకుండా రుద్రయాగాలు చేస్తున్నారు. దేశం కోసం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనం చేసేటువంటి యజ్ఞయాగాదులే మేఘరూపంలో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి అగ్ని మేఘరూపం చెంది మేఘరూపం నుంచి వర్షించి మనకు సుభిక్షం చేస్తుంది. ఈ కోరిక వారికి ఉండటం అనేటటువంటిది చాలా తక్కువ మందికి ఇలాంటి సుభిక్షం చేయాలనేటువంటి కోరికలు ఉంటాయి. అందుకనే అలాంటి మహానుభావులు కొంతమంది యుగానికి ఒకళ్ళు ఉంటారు అన్నట్టుగా మనకి హైదరాబాద్లో వారు ఉన్నారు. అలాగే మనకి ఈ కార్యక్రమాలన్నీ కూడా జాగా చేయడానికి మనం బాగా చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఇంకా ముందర ఇంకా చేయాలనేటువంటి కోరికతో ఈ ధర్మవ్యాప్తి బాగా జరగాలని, దాంట్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ స్వస్తి. గాయత్రి నమః. కేసీ దాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆధ్యాత్మిక అనుబంధ విభాగమైనటువంటి సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి జంటనగరాల్లోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా సంధ్యావందన శిక్షణా శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తూ ఇప్పటికీ సుమారుగా 100 పైగా శిబిరాలు నిర్వహించే స్థితికి చేరుకుంది. దీని లక్ష్యం ఏమిటంటే ముందుగా సమాజంలో శ్రేయస్సు కలిగి లోకక్షేమం జరగాలని, 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా కూడా ప్రజలు సుఖశాంతులతో అన్ని వర్గాల వారు సమన్వయంతో సంతోషంతో ఆనందంతో గడపాలనేటువంటి లక్ష్యంతో ఈ సంధ్యావందనం అనేటువంటి ప్రక్రియని ప్రారంభించేసి 5 సంవత్సరాలుగా ఇప్పటికి 5,000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా నిత్యము గాయత్రి అనుష్ఠానం చేస్తూ సమాజ శ్రేయస్సు కలగాలని కోరుతూ ఆ చేసినటువంటి గాయత్రి జపాన్ని లోక కళ్యాణం కోసం ధారపోయడం జరుగుతున్నది. ఇది నిరంతరంగా సాగుతున్నటువంటి ప్రక్రియ. ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షితి రక్షితః అంటుంది శాస్త్రము. కనుక ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం మా వంతు ప్రయత్నంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది గాయత్రి అమ్మవారి అనుజ్ఞతో, ఆజ్ఞతో, అనుగ్రహంతో, ఆశీర్వదనంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ సంస్థలో సుమారుగా 200 మంది దాకా స్త్రీ సేవకులు అంటాం. వారందరూ పూనుకొని ఈ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. రేపు వచ్చే నెల కాశీలో కూడా మేమందరం లోక కళ్యాణం కోసం అక్షరకోటి గాయత్రి జపయజ్ఞాన్ని నిర్వహించబోతున్నాము. అది కూడా లోకక్షేమం కోసం 1000 మంది 5 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. స్వస్తి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు పాటుపడాలని అల్వాల్ డీసీ తిప్పర్తి యాదయ్య అన్నారు. ముఖ్యంగా జల సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సంకల్పించాలని ఆయన సూచించారు. అల్వాల్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో నీటి ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వాడకం వలన ఎదురయ్యే అనర్థాలను వివరిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారిని, ఆసరా అధ్యక్షురాలు గురునాథరావు, ఇతర సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు. కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జాబ్ మేళా. మహిళలకు హైదరాబాద్లో భద్రత ఎక్కువ అన్న హీరోయిన్ సాయి పల్లవి. తమిళనాడులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.